చూడండి ఆ చేతులు కాళ్ళు. చిన్నపిల్లల నుంచి బయటికి రా, బయటికి రా. చూడండి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. వాళ్ళంతా అగ్ని గంధకాలు. ఈ పిల్లోడిని కూడా వదిలిపెట్టడం లేదు. యేసుక్రీస్తు నామములో చూడండి గిలగిల గిలగిల కొట్టుకుంటూ గిలగిల కొట్టుకుంటుంది. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా. బాబు ఒకసారి లేవమ్మా, ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండి. నడిచి చెక్ చేసుకోండి. మీరు ప్రేయర్ చేసేటప్పుడు గొంతు దగ్గర గట్టిగా గొంతు ఏదో పట్టేసి అనిపించింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేది? ముందు గొంతు మొత్తం పొట్ట గొంతు మొత్తం ఏదో పట్టేసినట్టు అనిపించింది. ఎందుకు అట్లా గిలుగులు కొట్టుకున్నారు? కాలిపోతున్నట్టు అనిపించింది. ఏదో లోపల ఏదో మంటలు కాలుతున్నట్టు మీకు అనిపించింది. ఇప్పుడు మీకు ఎట్లా ఒళ్ళంతా ఎట్లా ఉంది? ఇప్పుడు మీకు ఫ్రీగా ఉందా? గట్టిగా చప్పట్లు పోతుంది. అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలను రిలీజ్ చేస్తున్నాను. పొట్టలోకి రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మ రా, బయటికి రా. ఒంట్లో ఉన్న దురాత్మ పొట్టలో యేసుక్రీస్తు నామములో దూత టచ్ చేస్తున్నాడు. దూత టచ్ చేస్తున్నాడు. చూడండి ఆ చేతులు కాళ్ళు ఎలా వణుకుతున్నాయి చూడండి బాబువి. దూత టచ్ చేస్తున్నాడు. అగ్ని చూడండి ఆ చేతులు కాళ్ళు. ఒంట్లో ఉన్న దురాత్మ కాలిపోతుంది. కడుపులో అగ్ని గంధకాలు. చూడండి కాలు ఎలా కొట్టుకుంటున్నా చూడండి. కాళ్ళలోకి చేతులు కూడా ఎలా అగ్ని గంధకాలు. యేసుక్రీస్తు నామములో సాక్షిగా ఒంట్లో తర్వాత నోటరువో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరినివో చూడండి ఆ దయ్యం ఒకటి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే అద్దాలు తీయండి. బయటకు వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. చిన్నపిల్లల నుంచి బయటికి రా, బయటికి రా. చూడండి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలో మొత్తం కదులుతుంది. మొత్తం ఒళ్ళంతా కరెంటు షాకు. ఒళ్ళంతా అగ్ని గంధకాలు. ఒంట్లో ఉన్న దురాత్మ నోటరువో వారస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి ఎలా కాళ్ళు చేతులు ఎలా కొట్టుకుంటా చూడండి. కాళ్ళల్లో కూడా కాళ్ళు. సైతాను ఈ పిల్లోడిని కూడా వదిలిపెట్టడం లేదు. మొత్తం కాళ్ళు చేతులు గిరగిల కొట్టుకుంటున్నాయి. యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా కడుపులో నుంచి గొంతు వరకు ఒక దయ్యం బయటకు వచ్చేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతున్నా యేసు నామములో. చూడండి ఎలా నోటు తెచ్చిందా. అరుస్తూ గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒక దూత పొట్టలో చేయబెట్టి లాగుతున్నాడు. దూత లాగండి. చూడండి పిల్లలు ఒంట్లో ఉన్న దురాత్మ కూడా ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. యేసుక్రీస్తు నామములో దుష్ట శక్తి, దురాత్మ శక్తి. ఇక నేను కౌంట్ 3 అని కౌంట్ చేస్తాను. ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా. 3 అని కౌంట్ చేయగానే యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేసేయాలి. 1 ఫాస్ట్గా. 2 ఇక 3. చూడండి గిలగిల కొట్టుకుంటుంది. ఇక నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. నీ శక్తులు కాలిపోతున్నాయి. నీ శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నా. ఇక బాబుని విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇక ఈ బిడ్డ ఒంట్లో ఉండదు. ఖాళీ చేసాయి ఇప్పుడే. మొత్తం కడుపులో మొత్తం సుడి గాలి వలె తిరుగుతూ విడిచేసి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామములో. అలాగే వెళ్ళిపోతున్నాం యేసు నామములో. యేసుక్రీస్తు నామములో.
యేసుక్రీస్తు నామములో. ఎస్, చూడండి ఆ దురాత్మ ఇది ఏంటండి? ఈ దురాత్మ అనేది చర్చెస్లో ఇదే జరగాలి, డెలివరీ జరగాలి. యేసుక్రీస్తు చూడండి కాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. ఏంటిది? దయ్యాలు వెళ్ళిపోయేటప్పుడు ఈ జెంటిల్మెన్ లాగా సూటిప్పేసి వెళ్ళిపోవు, అవన్నీ కూడా గిరిగిల కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఈ బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాను. ఇక ఎన్నడి బిడ్డ వంటలో ప్రవేశించద్దు యేసు నామములో. రైట్. ఎస్, గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా. ఎస్, గట్టిగా చప్పళ్ళు కొట్టి. బాబు ఒకసారి లేవమ్మా, ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోమ్మా, నడిచి చెక్ చేసుకోండి, నడిచి చెక్ చేసుకోండి. షబబర్రెకే జే రేకెకే షసు. నడిచి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఒకసారి అటు తిరిగి చెప్పండి. మైక్ మైక్ ఇప్పుడు ఎలా ఉందమ్మా? మైక్ మైక్. మీరు ప్రేయర్ చేసేటప్పుడు గొంతు దగ్గర గట్టిగా ఏదో పట్టేసినట్టు అనిపించిందమ్మా? ఏదో గొంతు ఏదో పట్టేసినట్టు అనిపించింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేది? ముందు గొంతు మొత్తం గొంతు మొత్తం ఏదో పట్టేసినట్టు అనిపించింది. ఎందుకు అట్లా గిలుగులు కొట్టుకున్నారు? మీకు తెలుసమ్మా? మీకు గుర్తుందా? కాలిపోతున్నట్టు అనిపించింది. కాలిపోతున్నట్టు అనిపించింది. ఏదో లోపల ఏదో మంటలు కాలుతున్నట్టు మీకు అనిపించింది. ఇప్పుడు మీకు ఎట్లా ఒళ్ళంతా ఎట్లా ఉంది? ఇప్పుడు మీకు ఫ్రీగా ఉందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి.